ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కింద పనిచేసే అంగన్వాడీ కేంద్రాలు, అంగన్వాడీ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో, ఈ యొక్క అంగన్వాడీ సెంటర్స్ ద్వారా గర్భవతులకు, అలాగే పాలిచ్చే తల్లులకు, కౌమారదశ పిల్లలకు ఇక్కడ పౌష్టిక ఆహారాన్ని సరఫరా అయితే చేస్తూ ఉంటారు. అలాగే 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి పిల్లలకు కూడా బాలామృతం లాంటి పౌష్టిక ఆహారాన్ని అందిస్తూ ప్లే గ్రౌండ్ స్కూల్‌గా పనిచేస్తూ ఉంటాయి ఈ యొక్క అంగన్వాడీ సెంటర్స్. మరి ఈ అంగన్వాడీ సెంటర్‌లో పనిచేసే అంగన్వాడీ ఆయలకు గాని, అంగన్వాడీ టీచర్‌లకు గాని కేంద్ర ప్రభుత్వం ఒక షాకింగ్ న్యూస్ అయితే చెప్పిందనే చెప్పవచ్చు. మరి అంగన్వాడీ సెంటర్‌లు మీ యొక్క గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, పట్టణ ప్రాంతాల్లో కావచ్చు ఏ విధంగా పనిచేస్తున్నాయి అనేది మనందరికీ తెలిసిందే. గర్భవతులకు గాని, పాలిచ్చే తల్లులకు గాని లేదా కౌమార దశ పిల్లలకు గాని పౌష్టిక ఆహారం అనేది ఎంతవరకు అందుతుంది? అలాగే 3-6 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి పిల్లలకు బాలామృతం లాంటి పౌష్టిక ఆహారాన్ని అందించడంలో ఎలాంటి గోల్మాల్ చేస్తున్నారు? ఎలాంటి అవినీతికి పాల్పడుతున్నారు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు. సో ఇది నేను చెప్తున్నటువంటి విషయం అయితే కాదు. ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ గారు గత 5 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్లు కావచ్చు, సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ని కావచ్చు, ఇవన్నీ కూడా తనిఖీ చేస్తుంటారు. ఈ తనిఖీ చేసే నేపథ్యంలో అక్కడ విస్తృతపోయే ఆశ్చర్యపరిచే విషయాలన్నీ కూడా వాళ్ళు వీడియో కూడా రికార్డ్ చేస్తూ వాళ్ళ యొక్క యూట్యూబ్ ఛానల్లో కూడా అప్లోడ్ అయితే చేస్తూ ఉంటారు. ఇవన్నీ మీరు చూసే ఉంటారన్నమాట. ఒకసారి చూపించే ప్రయత్నం కూడా చేస్తాను. ఒకసారి చూడండి ఇక్కడ. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ యొక్క అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ అనమాట. ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ యొక్క యూట్యూబ్ ఛానల్ అనమాట. సో ఒకసారి వీళ్ళు వీడియోస్ అయితే మీరు చూడండి. నిజంగా అంగన్వాడీ సెంటర్స్ అనేది ఏ విధంగా పనిచేస్తనేది మీకు కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇలాంటి ఫుడ్ కమిషన్స్ చైర్మన్స్ ఎవరైతే ఉన్నారో నిజంగా ఆనెస్ట్గా పనిచేస్తున్నారు. రాష్ట్రంలో ఇలాంటి వ్యక్తులు ఉండడం వల్ల ఎంతోమంది పేద విద్యార్థులకు ఈ యొక్క పౌష్టికాహారం సక్రమంగా అందుతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం కూడా లేదు. నిజంగా హ్యాండ్స్ అప్ సార్. ఏది ఏమైనా మరి ఇలాంటి అంగన్వాడీ సెంటర్స్ కూడా కేంద్ర ప్రభుత్వం ఏదైతే అవినీతి చేస్తారో అవినీతిని అరికట్టడానికి కోసం ముకుతాడు వేస్తుందనే చెప్పొచ్చు అనమాట. అంగన్వాడీ కేంద్రాల్లో ముఖ గుర్తింపు హాజరు తప్పనిసరి, కేంద్ర ప్రభుత్వం ఆదేశం. సో దేశవ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో ముఖ గుర్తింపు హాజరు విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశాలు అయితే జారీ చేసింది. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు, గర్భిణీలకు, పాలిచ్చే తల్లులకు, కౌమార బాలికలకు పౌష్టికాహారం సరఫరా చేస్తుంటాయి. లబ్ధిదారుల హాజరును ముఖ గుర్తింపు ద్వారా నమోదు చేయాలని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు గత నెలలో రాష్ట్రాలకు లేఖలైతే రాసింది. లబ్ధిదారుల ముఖ గుర్తింపు హాజరు కోసం పోషన్ ట్రాకర్ అప్లికేషన్ అయితే తీసుకొని వచ్చారు. ఇందులోని సిటిజన్ మోడల్ ద్వారా సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. వచ్చే నెల 1వ తేదీ నుంచే అంగన్వాడీ కేంద్రాల్లో 3-6 ఏళ్ల లోపు పిల్లలకు ముఖ గుర్తింపు హాజరును ప్రభుత్వం తప్పనిసరి చేసింది. పౌష్టిక ఆహార పంపిణీలో అక్రమాలు అరికట్టడానికి ఈ నిర్ణయం అయితే తీసుకుంది. సో ఈ న్యూస్ చూశాక కూడా అంగన్వాడీలో అవినీతి జరగదు అని ఎలా భావించాలి చెప్పండి? ఖచ్చితంగా అంగన్వాడీలో అవినీతి అనేది జరుగుతుంది. అందుకే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ పోషన్ ట్రాకర్ అనే అప్లికేషన్ ద్వారా మూకుతాడు ఇస్తుందని చెప్పాలి. సో ఇక్కడ కౌమార బాలికలకు కానీ, గర్భిణులకు కానీ, పాలిచ్చే తల్లులకు కానీ, అలాగే 3-6 ఏళ్ల లోపు పిల్లలకు మీరు ఖచ్చితంగా ముఖ గుర్తింపు ద్వారానే పౌష్టిక ఆహారాన్ని ఖచ్చితంగా అందించాల్సి ఉంటుంది. ఇదేంటి ఓవరాల్గా అంగన్వాడీ కేంద్రాల్లో ముఖ గుర్తింపు హాజరు తప్పనిసరి, అది కూడా పోషన్ ట్రాకర్ అనే అప్లికేషన్ ద్వారా జూలై 1వ తేదీ నుంచి ఇంప్లిమెంట్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యం మీద ఉన్నటువంటి అప్డేట్ అనమాట. వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అంటే వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.